టీచర్ స్టూడెంట్ రిలేషన్స్ తరతరానికి ఒక తరానికి ఇంకొక తరానికి మధ్య మారుతూ వస్తున్నాయి. ఎందుకు అని ఒక ప్రశ్న వేస్తే మన ముందు తరాల వాళ్లకు కొన్ని విలువలు ఉన్నాయి. తరువాత మనం విలువలు మర్చిపోయాం. హాయ్ సార్, హలో సార్ అంటూ టీచర్లని హాయ్ హలో అంటూ పలకరిస్తున్నారు. వారంటే బొత్తిగా భయం కానీ భక్తి కానీ, భయం ఉండవలసిన అవసరం లేదు, కానీ భక్తి అసలే లేకుండా పోతోంది, గౌరవం లేకుండా పోతోంది. హాయ్ సార్ అంటాడు, లేకపోతే నేను చెయ్యి గాల్లో అలా ఊపుతూ విష్ చేస్తూ ఉంటాడు. చక్కగా పద్ధతిగా నమస్కారం అనేటువంటిది చేయటం దాదాపు మర్చిపోయారు మన పిల్లలందరూ కూడా. హాయ్ హలో అంటూ గాల్లో చెయ్యి ఊపుతున్నారు కుర్రకారు. ఎవరిని చూసి? తనకు చదువు చెప్పే ఉపాధ్యాయులను చూసి. క్లాస్ రూమ్లో కూడా టీచర్లు పోనీ ఇదొరకటి గురువుల్లాగా ఉంటున్నారా అంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళు ఏదో వింటున్నారు. ఇంటికి వచ్చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంజనీరింగుల్లో కూడా ఆల్ ఇన్ వన్ గైడ్ లాంటివి ఏదో కొనుక్కుంటూ ఏదో ముక్కున పడుతూ పరీక్షల్లో ఏదో మిడుకుతున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. మరి వీళ్ళందరికీ సబ్జెక్టుకు సంబంధించిన విషయ పరిజ్ఞానం పూర్తిగా సిద్ధించిందా? ఫిలాసఫీ ఆఫ్ ద సబ్జెక్ట్ వీళ్ళు వంట పట్టించుకున్నారా? ఇది ప్రశ్నార్థకం. అది ఎప్పుడొస్తుంది? ఫిలాసఫీ ఆఫ్ సబ్జెక్ట్ ఎప్పుడు నేర్చుకుంటారు? దాదాపుగా ఆ విషయాన్నే మర్చిపోయారట్టుంది నేటి కుర్రకారు. నిస్సందేహంగా వీళ్ళెవ్వరికీ కూడా ఆ సబ్జెక్టుకు ఉన్నటువంటి లోపటి తత్వాన్ని వంట పట్టించుకునే స్థితి దాదాపుగా ఎవ్వరికీ లేకుండా పోయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది స్టూడెంట్స్ని కొన్ని ప్రశ్నలు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానాలు విని నాకు ఆ అభిప్రాయం కలిగింది. బహుశా ఇది నా అనుభవమేమో, మిగిలిన వాళ్ళ అనుభవాలు ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు. మరి విద్య ఎలా నేర్చుకోవాలి అంటే, గురువుగారి వద్ద ఎలా ఉండాలి అంటే, ఇవన్నీ కూడా భగవానుడు చెప్పాడు. గురువుగారు ఎట్లా ఉండాలి? ఎలా అయితే ఆవు తన దూడను చూడగానే తన పొదుగు నుండి పాలు కార్చేస్తుందో, అలా గురువు తన శిష్యుడికి తన వద్దనున్నటువంటి విజ్ఞానాన్ని ధారపోయాలి. మరి అలా ధారపోయాలంటే శిష్యుడు ఏం చేయాలి? ఆ గురువు ఎలా ఉండాలి? ఆలోచించండి. ఈ రోజున మనం కొన్ని ప్రశ్నలు వేస్తున్నాం. యజమాని తన సేవకుడి పట్ల ఎలా ఉండాలి? పైవాడు కిందవాడి పట్ల ఎలా ఉండాలి? ఒక ప్రభుత్వం పౌరుడి పట్ల ఎలా ఉండాలి? ఇలా పుంఖానుపుంఖాలుగా మనకు వార్తాపత్రికలలో వ్యాసాలు వస్తుంటాయి. సోషల్ మీడియాలో కూడా ఎవరెవరో ఏదో మాట్లాడుతూ ఉంటారు, విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఎవరైనా ఒక విద్యార్థి ఎలా ఉండాలి అని సెన్సిటైజ్ చేస్తున్నారా? ఒక సేవకుడిగా, ఒక ఉద్యోగస్తుడిగా తన ఆర్గనైజేషన్లో ఏ విధంగా ఉండాలి అని ఎవరైనా శుద్ధులు చెప్తున్నారా? ఒక పౌరుడిగా నువ్వు ఎలా మెలగాలి అని చెప్పి సివిక్ సెన్స్ నేర్పుతున్నారా? ప్రభుత్వం నీకేం చేయాలి అని చెప్తున్నారు, కానీ నీవు నీ దేశం పట్ల, నీ సమాజం పట్ల ఎలా ఉండాలి అనే విషయం గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఎంతసేపు హక్కుల కోసం పోరాటమే కానీ బాధ్యతలు ఇవి అని గుర్తు చేసేటువంటి పరిస్థితి ఈ రోజున మన సమాజంలో లేకుండా పోయింది. అంటే అది నేర్పటం మన సమాజం మర్చిపోయింది కూడా. ఒక వ్యక్తి వద్ద నుండి ఏదైనా తీసుకోవాలి అంటే పోరాడు, లాక్కో అని చెబుతున్నామే, కానీ ఆ వ్యక్తిని సంతోషపెట్టి అతనంతట అతను ఇచ్చే విధంగా చేసుకో అని మనం తెలియజెప్పడం ఏనాడో మర్చిపోయాం. నీ హక్కుల కోసం పోరాడు, నీ హక్కుల కోసం పోరాడు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప, ఇలాంటి స్లోగన్లే ఇస్తున్నాం. కానీ ఒక వ్యక్తికి అనుకూలంగా ఉండి నీ పని సాధించుకోవడం ఎట్లా అనే విషయం మీద మాత్రం మనం దృష్టి పెట్టలేకపోతున్నాం. ఇదే అలవాటు విద్యారంగంలో కూడా వ్యాపించింది. తనకు తెలిసినది మొక్కుబడిగా బోధించే ఉపాధ్యాయుడు, విని విననట్లుగా ఏదో చదువుకునేటువంటి మొక్కుబడి తంతుగా చదువుకునే విద్యార్థి, ఇది నేటి విద్యా వ్యవస్థ. మరి గురువుగారి దగ్గర ఎలా ఉంటే ఆయన తనకు వచ్చినది, తెలిసినది ఇష్టంతో సంపూర్ణంగా బోధిస్తాడు? ఆయనకు ముందు సాష్టాంగ దండ ప్రణామం ఆచరించాలి. అంటే గురువుగారు నేను మీకు లోబడి ఉంటాను, మీకు విధేయుడిని అని చెప్పడం అన్నమాట. వినయంగా ప్రశ్నించాలి ఆయనను.
ఆయనకు సేవలు చేయాలి. ఆయన మనస్సులో నీ పట్ల ప్రేమ పుట్టి తనకు ఉన్నది ధారపోసే విధంగా పిల్లవాడు ప్రవర్తించాలి. పిల్లవాడు సేవ చేయడం సంగతి దేవుడెరుగు. వాడికి ఏదన్నా పని గురువులు చెబితే పిల్లలతో చాకరీ చేయిస్తున్న గురువులు అని పేపర్లో పెద్ద అక్షరాలు. ఇది తెల్లవారగానే వచ్చేటువంటి వార్తలు ఇవే. ఇదే పేపర్లో ఇంకొక మూల ఏం కనపడుతుందో తెలుసా? జపానులో పిల్లలే స్కూలు ఆవరణ శుభ్రం చేస్తారట. అరే, వార్తాపత్రికలో నువ్వు మన దేశంలో జరిగే వాటిని ఒక రకంగా ప్రచురిస్తావు, వేరే దేశంలో అయితే అక్కడ పిల్లలకు ఈ విధంగా క్రమశిక్షణ నేర్పుతారట అని చెప్తావు. అదే క్రమశిక్షణ చెప్పి అదే పిల్లలతోటి మన దేశంలో గనక స్కూలు ఆవరణను శుభ్రం చేయించడానికి ఎవరైనా ప్రధానోపాధ్యాయుడు ప్రయత్నించాడు అనుకోండి, పిల్లలతో వెట్టి చాకరీ చేయిస్తున్న ప్రధానోపాధ్యాయుడు మళ్ళా వీళ్ళే రాస్తారు. ఇలా రకరకాలైనటువంటి అయోమయాలని, క్రమశిక్షణ రాహిత్యాన్ని మన సమాజంలో సృష్టించారు కొంతమంది. సరే, నల్లనయ్య గురువుల దగ్గర ఎట్లా ఉండాలని చెప్పాడు, ఎట్లా ఉంటే మొత్తం నేర్చుకోవచ్చని చెప్పాడు అంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః సత్వదర్శినః. ప్రణిపాతము అంటే సాష్టాంగ నమస్కారం, పరిప్రశ్న అనగా వినయంతో విషయాలను ప్రశ్నించడం, అంతేగాని డూడు బసవన్నలా ఆయన ఏం చెబితే అది నోట్సులు ఎక్కించుకోవటం కాదు. ప్రతిదీ గురువుగారిని వినయంతో ప్రశ్నించాలి. ప్రశ్నించవద్దని చెప్పడంలే, కానీ ఆ ప్రశ్నించేటప్పుడు టోన్ ఎట్లా ఉండాలి? వినయంతో కూడుకున్నదై ఉండాలి. వినయంతో గురువుగారిని ప్రశ్నించాలి. అలాగే గురువుగారికి వ్యక్తిగతంగా సేవ చేయాలి. ఈ విషయాలు, ఈ పై మూడు జరిగినప్పుడే గురువులు ప్రసన్నులై బోధిస్తారు. అందుకనే మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలలో ఇది కూడా ఒకటి. మనం టీచర్స్గా చూస్తున్నాం కానీ వాళ్ళని గురువులుగా చూడటం లేదు. వాళ్ళు కూడా తమను తాము గురువులుగా భావించడం లేదు. వాళ్ళు గురువులు కాదు, వాళ్ళు టీచర్స్ మాత్రమే. దే ఆర్ జస్ట్ టీచర్స్. తమకు తెలిసిన దాన్ని బోధిస్తున్నారు. కానీ పిల్లవాడి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ విషయంలో వీడికి ఉన్నటువంటి మొత్తం తమకు తెలిసిన దానంతా నూరిపోయాలి అని తపన ఉన్నటువంటి టీచరే నిజమైన గురువు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.